నీకు స్తోత్రములు, హల్లెలూయా. అయితే ఈయనలో ఉన్నటువంటి మొదటి లక్షణం ఏమిటి అంటే, ఈయన పేరుకు అర్థము చెప్పండి ఏంటి? సిగ్గుకరము, నాశనకరమైన, అవమానము అని అర్థం. వాస్తవానికి ఎవరు సిగ్గుపడతారు? సిగ్గుపడేవారు ఎవరు? తప్పు చేసిన వారు సిగ్గుపడతారు. ఏదైనా ఒక దోషము చేసేవారు, పాపము చేసేవారు, తప్పు చేస్తూ ఉండేటువంటి వారు, వారు పాపములో దోషములో ఉంటారు గనక వారు సిగ్గుపడుతూ ఉంటారు. అందుకనే ఈయన పాపి అయినటువంటి జీవితములో పాపి అయిన మనిషికి సూచనగా ఉన్నాడు. ఈయన పేరుకు అర్థం ఏమిటి? సిగ్గుకరమని మనము చూస్తూ ఉన్నాము.